Hello everyone, welcome to 22nd episode of Let's Talk Health by Star Hospitals, Nanakramguda. Myself Dr. Chinnababu, consultant radiation oncologist at Star Hospitals Financial District, and please allow me to introduce my colleague Dr. Ramakrishna Prasad, renowned surgical oncologist. On the occasion of World No Tobacco Day, we are going to discuss, actually which falls on 31st May, we are going to discuss the most common cancers causing by tobacco and its related factors, specifically the head and neck cancers, carcinoma oral cavity. And what are the causative factors for this carcinoma oral cavity, and what are the symptoms, and what are the different workup investigations and treatment options we are going to discuss. Namaste sir. Namaste andi. Sir, carcinoma oral cavity గురించి వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏమేమి ఉంటాయి? సో మన భారతదేశంలో కామనెస్ట్ క్యాన్సర్ అనేది ఓరల్ క్యాన్సర్గా పరిగణిస్తారు. అందులో ఓరల్ క్యాన్సర్స్ అనేవి మన నోటి పెదాల నుంచి కొండ నాలుక వరకు భాగాన్ని కన్సిడర్ చేస్తాం. సో ఈ భాగంలో ఎక్కడైతే క్యాన్సర్ వస్తుందో దాన్ని ఓరల్ క్యాన్సర్ అని గ్రహిస్తాం. అందులో కామనెస్ట్ కాజెస్ అనేవి మీరు అన్నట్టుగా టొబాకో వల్ల కామనెస్ట్ కాజ్ అనేది చెప్పుకోవచ్చు. టొబాకో అనేది మన భారతదేశంలో రెండు విధాలుగా తీసుకోవడం జరుగుతుంది. ఒకటి స్మోకింగ్ రూపాల్లో, ఇంకోటి చివబుల్ టొబాకో. సో స్మోకింగ్ అనేది మీకు అందరికీ అవగాహన ఉంటుంది. ఐదర్ బీడీస్ కానీ, సిగరెట్స్ కానీ, ఈ సిగరెట్స్ కానీ, వీటి వల్ల ఓరల్ క్యాన్సర్స్ అనేవి వస్తుంటాయి. అవి కాకుండా మన రూరల్ పాపులేషన్లో చూసుకుంటే చివబుల్ టొబాకో, ఎస్పెషల్లీ బై తమలపాకు వేసుకోవడం, దాంట్లో సున్నము, ఇంకా ఒక్క బీటిల్ నట్ అంటారు, ఒక్కలు అంటారు కదా, అది కూడా నములుతూ ఉన్న వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. ఇవి కాకుండా ఇంకా కొన్ని అంటే కారణాలు ఉంటాయి. ముఖ్యమైన కారణాలు చూసుకుంటే అదర్ దాన్ టొబాకో చూసుకుంటే చాలా మందికి పళ్ళు అనేవి అంటే దంతాలు అనేవి కొంత భాగంలో షార్ప్గా ఉంటాయి. ఏదైతే విపరీతమైన రాపిడి ఆ షార్ప్ టూత్ వల్ల జరుగుతుందో అది ఒకనొక దశలో క్రానిక్ ఇన్ఫ్లమేషన్గా మారి అది క్యాన్సర్ కారకంగా మారుతుంది. ఇవి రెండు కాకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అంటాము, ఈబీవీ వైరస్ అంటాము, వీటితో కూడా ఓరల్ క్యాన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. సార్, టొబాకో అనేటువంటిది మోస్ట్ కామన్ క్యాన్సర్ అని చెప్తున్నారు. మరి టొబాకో క్యాన్సర్ కాజ్ చేస్తూ ఉన్నప్పుడు వై నాట్ వై స్టాప్ ద టొబాకో అంటే ఎందుకు ఇదేంటి ప్రజలు ఇదేంటి ఎక్కువ టొబాకోని ఇదేంటి అలవాటు చేసుకుంటున్నారు, దానికి ఎందుకు బానిసలు అవుతున్నారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. చాలా మంది ప్రజలు టొబాకో వాడడానికి రీజన్ అనేది దానివల్ల ఒక అడిక్టివ్ బిహేవియర్ వల్ల. అంటే టొబాకోలో రెండు పదార్థాలు ఉంటాయి. ఒకటి మనకి అందరికీ తెలిసింది నికోటిన్ అంటారు, దాంతోపాటు టార్ అంటారు. ఆ నికోటిన్ అనేది ఒక కైండ్ ఆఫ్ సింపాథోమిమెటిక్ ఏజెంట్. అండ్ దానివల్ల ప్రజలకి అది తీసుకోవడం వల్ల ఒక రకమైన హై వస్తుంది, అంటే వాళ్ళు బాగా యాక్టివ్గా ఫీల్ అవుతారు. అది క్రమేపీ అది వాడుతూ అది వాడినప్పుడే తనకి యాక్టివిటీ చేయడం జరుగుతుంది అనుకొని అదొక హ్యాబిచువల్గా మారి అదొక అడిక్టివ్ బిహేవియర్గా క్రియేట్ అవడం వల్ల వాళ్ళు మానలేకపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఆ సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో అంటే ఆ కోల్ టార్ ఏదైతే ఉంటుందో దానివల్ల కార్సినోజెనిక్ అన్నమాట. మా లిటరేచర్లో చెప్తే టొబాకోలో ఒక 18 కార్సినోజెన్స్ అని గ్రూప్ ఏ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఆ కోల్ టార్ వల్ల క్యాన్సర్స్ అనేవి రావడం జరుగుతుంది. సార్, మరి ఇదేంటి వీటిని అవాయిడ్ చేయడానికి అంటే ఈ అడిక్షన్ చాలా స్ట్రాంగ్ అడిక్షన్ అనేటువంటిది ఉంది ఇదేంటి వాళ్ళు యూజ్ చేస్తున్నటువంటి వాళ్ళకి, ఈ అడిక్షన్ నుంచి ఇదేంటి ప్రజలు బయటపడాలి అంటే ఏవే మార్గాలు ఉన్నాయి? ఇది కూడా చాలా మంది తెలుసుకోవాల్సిన విషయము. అంటే చాలా మంది ప్రయత్నిస్తారు టొబాకో అంటే ఆపేద్దామని చెప్పి, స్మోకింగ్ ఆపేద్దామని. కానీ వాళ్ళకు ఉండే ఆ హ్యాబిట్స్ ఏవైతే ఉంటాయో కొంతమందికి ఎలా అలవాటు అవుతుందంటే డైలీ వాళ్ళకి మోషన్ వెళ్ళడానికి కూడా వాళ్ళు స్మోకింగ్ అవసరం చేయాల్సి వస్తుంది. అదేవిధంగా తంబాకు నమలాల్సి వస్తుంది అనమాట. అంటే డైలీ దినచర్యలో కూడా అది ఒక అలవాటుగా మార్చుకుంటారు. అది ఒక హ్యాబిట్. టీ తాగినప్పుడు వాళ్ళకు ఒక రివార్డ్ లాగా స్మోకింగ్ అనేది చేయడం అలవాటు అవుతుంది అనమాట. సో ఆ అడిక్టివ్ బిహేవియర్ నుంచి మనం బయటపడడానికి తగినట్టు చర్యలు ఉంటాయి. అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ అడిక్షన్ అనేది ఒక మందుల ద్వారా దాన్ని ఒక క్రమేపీ ఒక ప్రోటోకాల్ ద్వారా పరిగణిస్తే ఒక 6 నెలల్లో మనం దాన్ని మానేయడం అనేది జరుగుతుంది.
అయితే దీంట్లో 2 రకాలుగా ట్రీట్మెంట్ అనేవి ఉంటాయి. ఒకటి నికోటిన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు. చాలా మందికి అవగాహన ఉంటుంది, నికోటిన్ గమ్స్ అంటాము, నికోటిన్ ప్యాచెస్ అంటాము. ఇన్ ప్లేస్ ఆఫ్ టొబాకో అంటే స్మోకింగ్ చేయడం కాకుండా వాళ్ళకి ఒక లో డోస్ అనమాట, దానితో ఒక గమ్స్ లాగా నమలడం అని చెప్తాము. క్రమేపీ వాళ్ళకు ఒక అవర్షన్ అనేది ఏర్పడతా ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందికి టొబాకో ఆపేయడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. ఏవైతే పాల్పిటేషన్స్ అనో, నిద్ర పట్టకపోవడం అనో ఉంటాయి. వాళ్ళకి కొంచెం మెడికల్ మేనేజ్మెంట్ అంటే డ్రగ్స్తో పాటు కూడా మనం నికోటిన్ అనేది అవాయిడ్ చేయడానికి ప్రయత్నించవచ్చు. సార్, అలా అయితే టొబాకో అడ్వర్టైజింగ్, ప్రమోషన్ అండ్ స్పాన్సర్షిప్, దీన్ని ట్యాప్స్ అంటారు. ఈ ట్యాప్స్ కింద సో మనీ బాలీవుడ్ హీరోస్ కావచ్చు, పెద్ద పెద్ద వాళ్ళు, ఓకేనా, అంటే వాళ్ళు చాలా చదువుకున్న వాళ్ళు, తర్వాత సమాజంలో చాలా పెద్ద నేమ్ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎందుకు అడ్వర్టైజింగ్ చేయడానికి ఇదేంటి చేస్తున్నారు? చాలా వరకు అంటే ఏమీ తెలియని పాపులేషన్ ఇదంటే దానికి అట్రాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. సో దీని మీద మీరు ఏమైనా చెప్పగలరా? సో ఇది ఒక అందరూ ఈ మధ్య సోషల్ మీడియాలో కానీ చాలామంది ప్రశ్నిస్తున్న క్వశ్చన్, వై బాలీవుడ్ ఈజ్ ప్రమోటింగ్, అండ్ బాలీవుడ్ అనే కాదు, ముఖ్యమైన నేతలు కానీ వాడిని ప్రమోట్ ఎందుకు చేస్తున్నారు, అండ్ వెన్ ఇట్ ఈస్ నాట్ యూజ్లెస్, వెన్ ఇట్ ఈస్ నాట్ అంటే గుడ్ ఫర్ ద పేషెంట్స్ అని. సో దీనికి ఒక కమర్షియల్ కోణం దృక్పథంతో వాళ్ళు ప్రమోట్ చేయడం జరుగుతుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే అది ఏదైతే వాళ్ళు చూపిస్తున్నారో ఆ పాన్ మసాలాలు నవ్వడం వల్ల అయితే క్యాన్సర్ అనేది వస్తుంది. సో మెయిన్ థింగ్ అయితే అది. సో అది తప్పు చేయడం అయితే, దట్ ఈస్ నాట్ కరెక్ట్ ఇన్ అవర్ డాక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారనో, వాళ్ళు ఏదో స్టైల్గా కనపడుతుందని తాగడం వల్లనో ఈ క్యాన్సర్ రావడం అనేది అది ఆలోచనే మానేయాల్సి వస్తుంది. మరి ఇదేంటంటే బ్యాన్ చేయడం అనేటువంటిది బెటర్ అంటారు కదా? బ్యాన్ చేయడం ఇంపార్టెంట్, కాకపోతే దాంతో ఒక కమర్షియల్ దృక్పథం వచ్చేసరికి ఒకప్పటితో పోలిస్తే ఇప్పటికి 188 కంట్రీస్లో ఒక ఆల్మోస్ట్ 60% ఆఫ్ ద కంట్రీస్ హ్యావ్ స్టార్టెడ్ బ్యానింగ్ దట్ టొబాకో ప్రమోషన్. ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ రీచింగ్ దట్ లెవెల్, నాట్ కంప్లీట్లీ, బట్ క్రమేపీ వస్తుందని ఆశిస్తున్నాను. సార్, ఈ ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఏ విధమైనటువంటి సిమ్టమ్స్తో పేషెంట్స్ ప్రజెంట్ అవుతారు? సో ముఖ్యమైన సిమ్టమ్స్ అనేవి మనకి ఓరల్ క్యాన్సర్స్లో, ఎస్పెషల్లీ ఈ పెదాల నుంచి ఇందాక చెప్పినట్టుగా ఓరల్ క్యాన్సర్ పరిగణించే వాటిల్లో అల్సర్ అనేది ఒక 3 వారాల కంటే మించి, అంటే ఏదైతే పుండు లోపల ఏర్పడుతుందో అది 3 వారాల కంటే మించి మానకుండా ఉంటుందో అది ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ఓరల్ క్యాన్సర్గా అనిపిస్తాం. అయితే దానిలో రకాలు ఉంటాయి. పెయిన్లెస్ అల్సర్, పెయిన్ఫుల్ అల్సర్ అంటారు. కొన్ని రకాల క్యాన్సర్లు పెయిన్లెస్ అల్సర్తో స్టార్ట్ అవుతాయి. కామనెస్ట్గా అవి చూస్తూ ఉంటాం. అయితే ఒక దశ మారే కొద్దీ అది పెయిన్ఫుల్గా మారుతాయి. మోస్ట్ ఆఫ్ ద అల్సర్స్ ఏవైతే ఉంటాయో అవి రొటీన్గా 2-3 వారాల్లోనే మానిపోవడం జరుగుతుంది. అవైతే కొన్ని అల్సర్స్ ఎవరైతే మానకుండా అలానే ఉంటాయో వాళ్ళకి మేము ఇది ఓరల్ క్యాన్సర్ అయ్యే సూచనలుగా పరిగణిస్తాం. అవి కాకుండా ఇంకా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. అవి ఏంటంటే మింగడంలో ఇబ్బంది, ఎందుకంటే కొంతమంది వాటర్ మింగడంలో ఇబ్బంది పడతారు, ఫుడ్ తినడంలో ఇబ్బంది పడతారు. డిఫికల్టీ ఇన్ స్వాలోయింగ్ అంటాం. కొంతమందికి మాట తీరు కూడా మారుతుంది, అంటే వాయిస్ అనేది చేంజ్ అవుతుంది. కొంతమందికి తెలియకుండానే పన్ను లూజ్ అయిపోయి పడిపోతుంది అనమాట. అది ఆ పుండు ఏదైతే పన్ను ఊడిపోయాక పుండు ఉంటుందో అది మానకుండా అలానే ఉండి అది క్యాన్సర్గా ఫామ్ అవుతుంది. సో ముఖ్యమైన సిమ్టమ్స్ అయితే ఇవిగా చెప్పొచ్చు. సరే, ఈ మానని పుండ్లు క్యాన్సర్గా ఉండే లక్షణాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి క్యాన్సర్కి ముందు దశలో ఏమైనా జబ్బులు ఏమైనా బయటపడవచ్చునా? వాటికి ఏమైనా ఇదేంటి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. సో జస్ట్ లైక్ ఎ బ్రెస్ట్ క్యాన్సర్ ఆర్ సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్లో కూడా క్యాన్సర్ రాకముందుగా కొన్ని దశలు ఉంటాయి. ప్రీ క్యాన్సరస్ కండిషన్స్ అంటారు. అవి లూకోప్లేకియా, అంటే నోటిలో కానీ తెల్లటి మచ్చలు అనేవి ఏర్పడతాయి. అవి క్రమేపీ ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినాక అది క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ముందుగానే ఆ తెల్లటి మచ్చలు ఉన్న వాళ్ళకి మనం సర్జరీ ద్వారా కానీ దానికి మందుల ద్వారా కానీ నయం చేసుకోగలిగితే క్యాన్సర్ అనేది కంప్లీట్గా రాకుండా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా ఎరిథ్రోప్లాకియా, అంటే ఇది ఒక రెడ్ కలర్ ప్యాచెస్ అనమాట. మా భాషలో చెప్పాలంటే వైట్ ప్యాచెస్ కన్నా రెడ్ ప్యాచెస్ ఉన్న వాళ్ళకి క్యాన్సర్ ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళకి 1 year లోపే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా పరిగణిస్తాం అన్నట్టు. సో వాళ్ళిద్దరిలో అంటే లూకోప్లేకియా తెల్లటి మచ్చలు, ఎరిథ్రోప్లాకియా రెడ్ కలర్ అంటే ఎర్రటి మచ్చలు, ఈ 2 కాకుండా ఇంకొక కండిషన్ అంటారు. చాలా మందికి మనం చూస్తూ ఉంటాం, ఆకు ఒక్కలు నమలే వాళ్ళకి నోరు అనేది తెరుచుకోదు, అంటే
2 దంతాలు పైన దంతం కింద దంతం నుంచి జనరల్గా 3 ఫింగర్స్ అనేవి మనకి వెళ్తాయి. ఎవరికైతే ఆ 3 ఫింగర్స్ వెళ్ళవో వాళ్ళకి ట్రిస్మస్ అంటాం, నోరు తెరుచుకోకపోవడం అనమాట. అది ఒక ఆకు ఒక్క తినని రోజు అలవాటు ఉన్న వాళ్ళకి చూస్తూ ఉంటాం. దాన్ని సబ్మ్యూకస్ ఫైబ్రోసిస్ వల్ల చిగుళ్ళు అనేది మొత్తం అది ఫైబ్రోసిస్ అయిపోయి నోరు తెరుచుకోకుండా చేస్తుంది అనమాట. ఇది కూడా ఒక ప్రీ క్యాన్సర్ దశలాగా పరిగణిస్తాం. సో ఈ 3 కూడా ప్రీ క్యాన్సరస్ స్టేజెస్. ఇవి కనుక ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఒక పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ తీసుకుంటే క్యాన్సర్ అసలు రాకుండానే మనం ట్రీట్మెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సార్, ఒకవేళ ఇప్పుడు పేషెంట్స్ ఒక మానని పుండుతో వచ్చారు, ఇప్పుడు మనం ఇదంటే ఏ విధంగా వాళ్ళని వర్కప్ చేయాలా, ఏ విధంగా మనం డయాగ్నోసిస్కి రావాలి, ఏమేమి పద్ధతులు ఉన్నాయి వాటికి డయాగ్నోసిస్ చేసుకున్నట్టుకి? సో ఫస్ట్ మా దగ్గరికి రొటీన్గా మేము చూసే క్యాన్సర్స్లో ఓరల్ క్యాన్సర్స్ అని చెప్పున్నాము. ఒక పేషెంట్ ఎవరైతే ఇట్లా అల్సర్ మానట్లేదు అని వచ్చినప్పుడు మేము ఫస్ట్ వాళ్ళని చెక్ చేస్తాం. అంటే డైరెక్ట్గా విజువల్ ఎగ్జామినేషన్ చేస్తాము, ఫింగర్ తోటి టెస్ట్ చేస్తాము. కొంచెం గట్టిగా ఉంది, బ్లీడింగ్ అవుతుంది అనే ఆ సూచనలతోటి చూసుకొని కన్ఫర్మేటరీ టెస్ట్ కొరకు క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి బయాప్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. బయాప్సీ అంటే అదేదో క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుందని కాదు, మాకు క్యాన్సర్ తెలియాలంటే ఆ బయాప్సీ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. ఇది పెయిన్లెస్గా చేస్తాము. ఒక చిన్న సైడ్ అంటే అల్సర్కి ఒక కోణంలో ఏదైతే పెరిగే సైడ్ ఉంటుందో దాన్ని కొంచెం బయాప్సీగా అంటే ఒక శాంపుల్ టెస్ట్ పీస్కి పంపించడానికి ఒక కట్ చేసి దాన్ని టెస్ట్కి పంపిస్తే అది కన్ఫర్మ్గా అవుతుంది అనమాట. క్యాన్సరా కాదా అని తెలిసిపోతుంది. అయితే కొన్ని టీబీ కూడా ఉంటాయి, అది కూడా తెలుసుకోవడానికి మాకు ఆ బయాప్సీ అనేది తెలిపడుతుంది. వన్స్ బయాప్సీ చేశాక నెక్స్ట్ ఆయనకి క్యాన్సర్ ఉందా లేదా అనేది పేషెంట్తో డిస్కస్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ప్రాపర్ క్వశ్చన్ వచ్చేది ఏ స్టేజ్. సో అందరికీ ఉండే సాలిడ్ క్యాన్సర్స్లో లాగా ఓరల్ క్యాన్సర్లో కూడా 4 దశలు అనేవి ఉంటాయి. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అంటారు. ఈ 4 దశల్ని ఏ స్టేజ్ అనేది తెలుసుకోవడానికి మాకు సిటీ స్కాన్, ఎంఆర్ఐ పేషెంట్ని బట్టి వి యూస్ దట్ ఇమేజింగ్ టెస్ట్ టు స్టేజ్ ద క్యాన్సర్ అనమాట. ఓకే సార్, ఇప్పుడు స్టేజింగ్ వరకు కూడాను వచ్చేసాము. సో స్టేజ్ చేసాము పేషెంట్స్ని. ఇప్పుడు స్టేజ్ చేసిన తర్వాత కన్ఫర్మేషన్ చేసుకొని స్టేజ్ చేసిన తర్వాత ఏమేమి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళలో, ఓరల్ క్యావిటీ క్యాన్సర్స్ ఉన్నటువంటి పేషెంట్స్లలో? ఎగ్జాక్ట్లీ. సో మేము ఇందాక చెప్పినట్టుగా బయాప్సీను ఇంకా సిటీ స్కాన్ ఆర్ ఎంఆర్ఐ చేశాక వీల్ కమ్ టు ఏ కంక్లూజన్. ఇది ఫస్ట్ స్టేజా, సెకండా, థర్డా, ఫోర్త్ అనే కంక్లూజన్కి వస్తాం. సో ఇప్పటి వరకు ఉన్న స్టాండర్డ్ లిటరేచర్ కనుక చూసుకుంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ 4A స్టేజ్ వరకు కూడా సర్జరీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అనమాట. అంటే సర్జరీ చేసి ఆ క్యాన్సర్ని తీసేస్తే క్యూర్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో వన్ ఆఫ్ ద మెయిన్ ట్రీట్మెంట్ మొడాలిటీ ఆఫ్ ఓరల్ క్యాన్సర్ అనేది సర్జరీగా చెప్పుకుంటాం. సో ఇవి కాకుండా కొంతమందికి సర్జరీ అనేది అవాయిడ్ చేసే పరిస్థితులు కూడా ఉంటాయి. వాళ్ళకి రేడియేషన్ థెరపీ అంటే ఒక కణాలు అంటే ఎక్స్రేస్ అనేవి పంపించి ఆ క్యాన్సర్ మీద వాటిని క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 ట్రీట్మెంట్ మొడాలిటీస్ క్యూరేటివ్ మొడాలిటీస్, అంటే క్యాన్సర్ని క్యూర్ చేసే అవకాశం ఈ 2 మొడాలిటీస్కి ఉంటుంది. ఇవి కాకుండా లాస్ట్ స్టేజ్ అంటే 4B కానీ 4C స్టేజ్ వాళ్ళకి కీమోథెరపీ అనేది ఇస్తూ ఉంటాం. అయితే వాళ్ళకి కీమోథెరపీ ఓరల్ క్యాన్సర్స్కు పనిచేస్తుంది, కొంత మేరకే పనిచేస్తుంది. ఈ మధ్య అడ్వాన్స్డ్ మొడాలిటీస్ వచ్చేసి ఎస్పెషల్లీ 4B, 4Cలో కూడా ఇమ్యూనోథెరపీ అనేది వాడుతున్నాము. వాటి వల్ల ఒకప్పుడు 1 ఇయర్లో మనం పొందలేని రిజల్ట్స్ ఇప్పుడు 2 ఇయర్స్, 3 ఇయర్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. సార్, సర్జరీ చాలా అదంటే ప్రధానమైనటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్గా అదంటే కనబడుతూ ఉంది. ఈ సర్జరీలో ఏ రకమైనటువంటి సర్జరీలు ఉన్నాయి? చాలా వరకు ఈ ఓరల్ క్యావిటీ పేషెంట్స్లో సర్జికల్ ఆంకాలజిస్టే కాకుండా సర్జరీ అయిపోయిన తర్వాత ప్లాస్టిక్ సర్జరీ యొక్క ఇదంటే రోల్ కూడా ఉంటుంది అనేటువంటిది చాలా వరకు ఉంటుంది. మరి ఇది ఎలా, ఇదంటే ఏ పేషెంట్స్కి ఇదేంటి ఆ రిక్వైర్మెంట్ ఉంటుంది? ఒకవేళ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళు ఏ కేర్ తీసుకోవాలి, ఎటువంటివి చెప్పండి. సో సర్జరీ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ అని చెప్పుకున్నప్పుడు మరి సర్జరీ ఎలా ఉంటుంది అనేది కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సర్జరీ అంటే ఎక్కడైతే అల్సర్ ఉంటుందో దాని వరకు కట్ చేయము, కొంచెం మార్జిన్ అంటే ఒక 1 సెంటీమీటర్ ఎక్కువ తీసుకొని రికరెన్స్ ప్రివెన్షన్ కొరకు 1 సెంటీమీటర్ ఫ్రమ్ ద అల్సర్ లిమిట్ అది అంత దూరం కట్ చేసి 3 డైమెన్షనల్గా 1 సెంటీమీటర్ తీసేయడం జరుగుతుందన్నమాట. అయితే ఈ క్రమంలో కొంతమందికి బోన్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది, కొంతమందికి ఇక్కడ కమిషర్ అంటారు ఈ యాంగిల్ దగ్గర కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, కొంతమందికి స్కిన్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది. వీళ్ళకి తీసినప్పుడు ఏదైతే ఆ డిఫెక్ట్ ఉంటుందో దాన్ని పూడిక చేయడం అనేది జరుగుతుంది.
సో ఇది సర్జరీ పార్ట్ అన్నమాట. అంటే సర్జరీ అంటే 3 డైమెన్షనల్గా దాన్ని ట్యూమర్ని తీసేయడం. అందులో బోన్ కూడా తీయాల్సిన అవసరం పడితే బోన్ తీయాల్సిన అవసరం పడుతుంది. అయితే స్కిన్ తీయాల్సిన అవసరం పడినప్పుడు స్కిన్ కూడా తీసేస్తాం. మరి తీసాక దానికి కుట్లేయడం కాకుండా దానికి ఒక రకమైన ప్లాస్టిక్ సర్జరీ చేస్తే పేషెంట్కి కనపడడానికి కానీ లోపల ఫుడ్ తినడానికి కానీ ఒక డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ప్లాస్టిక్ సర్జరీ ద్వారా మనం చేసుకోవచ్చు. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు. అంటే సర్జరికల్ ఆంకాలజీతో పాటు ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు చేసే ఫ్లాప్ సర్జరీ కూడా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ద సర్జరీ అన్నమాట. అయితే ఫస్ట్ అండ్ సెకండ్ స్టేజ్ వాళ్ళకి కొంచెం మనం లిమిటెడ్ ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవచ్చు. అడ్వాన్స్డ్ థర్డ్ స్టేజ్ కానీ ఫోర్త్ స్టేజ్ వరకు కొంచెం ఎక్స్టెండెడ్ ఫ్రీ అంటే ఫ్లాప్స్ అనేవి కూడా అవసరం పడతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే చిన్న చిన్న అల్సర్స్కి మనకి పెద్ద ఫ్లాప్స్ అనేవి అవసరం పడదు. చిన్నపాటు గ్రాఫ్టింగ్ అని కూడా వేసుకున్న అవకాశం సరిపోతుంది. అదే థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ వాళ్ళకి బోన్ ఎవరికైతే తీస్తామో స్కిన్ ఎవరికైతే తీస్తామో వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ ఫ్లాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతుంది. వాళ్ళకి బోన్ తీసినప్పుడు మళ్ళీ బోన్ పెట్టే అవకాశం ప్లాస్టిక్ సర్జరీ వాళ్ళు కల్పిస్తున్నారు. అందులో కూడా 1 year తర్వాత అంటే ట్రీట్మెంట్ అయిపోయాక ప్లాస్టిక్ సర్జరీ అయిపోయాక కూడా మనం దాని మీద టీత్ అనేవి కూడా పెట్టుకొని పేషెంట్కి చ్యూవింగ్ అనేది నార్మల్గా చేసుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. అయితే స్కిన్ కొంతమందికి బోన్ తీయకుండా స్కిన్ ఎక్కువ తీయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆపోజిట్ సైడ్ స్కిన్ ఎలా ఉందో ఈ స్కిన్ కూడా ఉండేటట్టుగానే ప్లాస్టిక్ సర్జరీ డిజైన్స్ అనేవి అడ్వాన్స్డ్ మొడాలిటీస్ వచ్చాయి. కొంతమందికి చాలా వరకు తొడ భాగంలో కొంచెం పాటు స్కిన్ తీసేసి అలాంగ్ విత్ అంటే దాంతోపాటు మజిల్ని కూడా తీసేసి ఇక్కడ జతపరిచి రక్తనాళాలకి జతపరుస్తాం. ఫ్రీ ఫ్లాప్ మైక్రోవాస్కులర్ సర్జరీ అంటారు. ఇది ప్లాస్టిక్ సర్జన్ తరచూ చేసే సర్జరీ. అయితే దీనివల్ల పేషెంట్స్ అనేది త్వరగా కోలుకుంటారు. మౌత్ అనేది ఎక్కువగా తెరుచుకుంటుంది. అంటే ఆపరేషన్కి ముందు ఏదైతే క్యాన్సర్ ఉంటుందో దానివల్ల మౌత్ తెరుచుకోకుండా ఉంటారు. ఆపరేషన్ తర్వాత ఈ ఫ్రీ ఫ్లాప్ సర్జరీ చేయడం వల్ల ఫుడ్ తినడానికి ఈజీ అవుతుంది, మాట్లాడడానికి ఈజీ అవుతుంది. అదేవిధంగా కుట్లు మారడానికి కూడా ఈజీ అవుతుంది. సో ఇదంతా ట్రీట్మెంట్ అవ్వడానికి ఒక 2-3 వారాలు టైం పడుతుంది. సో దీనికి ఒక ప్రోటోకాల్ అంటే ఆపరేషన్కి ముందు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందన్నమాట. సో 1 or 2 days ముందు సర్జరీకి ముందు సర్జికల్ ఆంకాలజీ కన్సల్టేషన్స్, ప్లాస్టిక్ సర్జరీ కన్సల్టేషన్స్ తీసుకొని వాళ్ళ సిటీ స్కాన్స్ చూస్తాం. లేటెస్ట్ అడ్వాన్స్డ్ మొడాలిటీస్ కూడా ఇప్పుడు సిటీ స్కాన్స్ చేసుకొని మాకు ఎంత డైమెన్షన్ ఆఫ్ ద బోన్ అనేది తీయాల్సి వస్తుందో అంతవరకే ఈ బోన్స్ అనేవి అమర్చడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కాస్మెటిక్గా కూడా మనం షేప్ డిఫరెన్స్ కూడా లేకుండా సర్జరీస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ విధంగా సర్జరీస్ తర్వాత ఇవన్నీ చేసుకున్న తర్వాత పేషెంట్స్కి ఎంతవరకు సర్వైవల్ రిజల్ట్స్ ఉంటాయి? దీని తర్వాత సర్జరీ తర్వాత కూడా ఎవరికైనా పేషెంట్స్కి ఫర్దర్ ట్రీట్మెంట్ ఏమన్నా రిక్వైర్మెంట్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ. సో మీరు ముందుగా చెప్పినట్టుగా 1, 2, 3, 4 దశలు ఉంటాయి అనుకున్నాము. 1 and 2 ఫస్ట్ స్టేజ్ అంటే ఎర్లీ స్టేజ్ ఓరల్ క్యాన్సర్స్కి సర్జరీ ఈజ్ ద బెస్ట్ ట్రీట్మెంట్. వాళ్ళకి రిపోర్ట్ని బట్టి యూజువల్గా ఇంకేం అవసరం లేదు అని చెప్తాం. అయితే థర్డ్ స్టేజ్ అండ్ ఫోర్త్ స్టేజ్ వాళ్ళకి సర్జరీతో పాటు కొంచెం మనకి రికవరీ అయిపోయాక రేడియేషన్ కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. రేడియేషన్ ఎందుకు ఇవ్వాలి అంటే ఒక తరహా ట్రీట్మెంట్ మనం పద్ధతి ఫాలో అయినప్పుడు రికరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎస్పెషల్లీ ఓరల్ క్యాన్సర్స్కి రికరెన్స్ అనేది ఎక్కువగా చూస్తాం. అది తగ్గించడానికి మనకున్న ఇంకొక వెపన్ అనుకోవచ్చు. సర్జరీ ఎంతైతే ఇంపార్టెంటో అదేవిధంగా థర్డ్ అండ్ ఫోర్త్ స్టేజ్ వాళ్ళకి 4 weeks ఫ్రమ్ ద డేట్ ఆఫ్ సర్జరీ కుట్లు మానిపోయాక రేడియేషన్ థెరపీ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే రేడియేషన్ థెరపీతో మనకు ఇప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అసలు దానివల్ల యూజెస్ ఏంటి, అది ఎందుకు ఇవ్వాలి, ఎంత మోతాదులో ఇవ్వాలి అనేది మనం తెలుసుకుందాం. సో సార్ మీరు చెప్పండి, మీ ప్రాక్టీస్లో సర్జరీ అయిపోయాక రేడియేషన్ అన్న ఇస్తూ ఉంటానని డిస్కస్ చేస్తున్నాం కదా, అదేవిధంగా సర్జరీ కాకుండా కూడా అంటే వితౌట్ సర్జరీ ఈజ్ దర్ ఎనీ నీడ్ ఫర్ సర్జరీ? రేడియేషన్తో పాటు ఓన్లీ క్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చా? ఉన్నాయి. జనరల్గా ఓరల్ క్యావిటీలో సర్జరీ ఫాలోడ్ బై ద రేడియేషన్, తర్వాత హిస్టోపెథలాజికల్లీ రిస్క్ ఫ్యాక్టర్స్ మార్జిన్ పాజిటివ్ ఉంటే అప్పుడు కీమోథెరపీ అనేటువంటిది యాడ్ ఆన్ చేయడం జరుగుతుంది. అలాగే ఎక్స్ట్రా నోడల్ ఎక్స్టెన్షన్ ఉన్నా కూడా కీమో యాడ్ చేయడం జరుగుతుంది. లేకుంటే సర్జరీ ఫాలోడ్ బై రేడియేషన్ అనేటువంటి ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్. కానీ కొంతమందికి ఎవరైతే మెడికల్లీ ఇనాపరబుల్ ఉంటారో ఓకే అటువంటి వాళ్ళకు మాత్రం
లేదనుకుంటే కనుక అడ్వాన్స్డ్ డిసీజ్, ఓకేనా, మీరు చెప్పినట్టుగా ఇదేంటి స్టేజ్ 4B పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఇదేంటి మనకు రేడియేషన్ థెరపీ అలాంగ్ విత్ ద కీమోథెరపీ అనేటువంటిది మాత్రమే ట్రీట్మెంట్ ఆప్షన్గా ఉంటుంది. ఇటువంటి వాళ్ళకు చాలా వరకు రెస్పాన్స్ రేట్స్ అనేటువంటివి, కంప్లీట్ రెస్పాన్స్ అనేటువంటి చాలా తక్కువ ఉంటాయి. 20% వరకు మనం ఇదేంటి చెప్పుకోవచ్చు, మనం ఇదేంటి లిటరేచర్ను బట్టి. కానీ అదొకటే ట్రీట్మెంట్ ఆప్షన్, ఇంకా ఎందుకంటే సర్జరీ అవ్వలేదు, నెక్స్ట్ లోకల్ మొడాలిటీ ట్రీట్మెంట్ రేడియేషన్ మాత్రమే మన చేతుల్లో ఉంటుందన్నమాట. మీరు అన్నట్టుగా స్టేజ్ 4Bకి ప్రైమరీగా సర్జరీ కాకుండా కీమో అండ్ రేడియేషన్ థెరపీ ఇస్తాము. అదే కాకుండా కొంతమందికి ఫస్ట్ స్టేజ్ అండ్ సెకండ్ స్టేజ్ ఉంటారు, టంగ్ క్యాన్సర్స్ వచ్చినాయి, బట్ పేషెంట్కి సమ్ కైండ్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం వల్లనో సమ్ కైండ్ ఆఫ్ అంటే అనస్థీషియా ప్రాబ్లమ్స్ ఉండడం వల్లనో వాళ్ళకి రేడియేషన్ ద్వారా నయం చేసుకునే అవకాశం ఉంటుందా? రేడియేషన్ అనేటువంటిది బయట నుంచి ఇచ్చేటువంటి మొడాలిటీయే కాదు, బ్రేకీ థెరపీ అనేటువంటి మొడాలిటీ కూడా ఉంటుంది, రెండవ మొడాలిటీ అన్నమాట. బ్రేకీ థెరపీ అనగా ఏంటంటే ఈ రేడియో యాక్టివ్ సోర్స్ని ట్యూమర్లే కానీ ట్యూమర్ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో కానీ పంపించి దాన్ని ఇరిడియేట్ చేసే పద్ధతిని బ్రేకీ థెరపీ అని అంటారు. స్పెసిఫిక్గా కార్సినోమా టంగ్లో అర్లీ స్టేజ్ T1 డిసీజ్లలో మాత్రమే ఇది, అందుకుండా వెల్ లేటరలైజ్ అయి ఉండాలి. ఓకే, ఒకవైపుకు మాత్రమే ఉండి టిప్ ఆఫ్ టంగ్ ఇన్వాల్వ్ కాకోకుండా ఉన్నది, బేస్ ఆఫ్ టంగ్ పోస్టీరియర్ కూడా వెళ్ళకున్నటువంటివి ఐడియల్ కేస్ అన్నమాట. ఈ విధంగా కేసుని సెలెక్ట్ చేసుకొని బ్రేకీ థెరపీ పద్ధతిలో కూడాను మనం ఇదంటే పేషెంట్స్ని క్యూర్ చేయవచ్చు. ఒక్కొక్కసారి ఫస్ట్ ఎక్స్టర్నల్ బీమ్ రేడియేషన్ కూడా ఇచ్చి తర్వాత బూస్ట్కి బ్రేకీ థెరపీ కూడాను ఉపయోగించి వారిని క్యూర్ చేసే విధానాలు ఉన్నాయి. ఇప్పుడు సర్జరీ తర్వాత రేడియేషన్ అనేది అవసరం పడితే రేడియేషన్ ఇస్తామని అనుకున్నాం కదా, మరి ఎన్ని రోజులు ఇవ్వాల్సి ఉంటుంది? చాలా వరకు సర్జరీ తర్వాత ఇచ్చేటువంటి రేడియేషన్ మనకి ఇదేంటి 6.5 వీక్స్ ఉంటుంది, 6 to 6.5 వీక్స్ ఉంటుంది. ఈ ట్రీట్మెంట్లో మనకు చాలా అధునాతనమైనటువంటి పద్ధతులు వచ్చాయి, అధునాతనమైన టెక్నిక్స్ వచ్చాయి రేడియేషన్ డెలివరీలో, ఎగ్జిక్యూషన్లో. ఫస్ట్ ఇదేంటి 2D టెక్నిక్ నుంచి ఇప్పుడు 3 డైమెన్షనల్ కూడా ఇప్పుడు హెడ్ అండ్ నెక్కి రికమెండెడ్ కాదు, ఇప్పుడు రికమెండెడ్ IMRT రికమెండెడ్. ఈ IMRT అంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ అంటారు. ఈ IMRT ద్వారా మనకి ఇదేంటంటే హెడ్ అండ్ నెక్ ఏరియా అనేటువంటి చాలా క్రిటికల్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ఏరియా. ఇక్కడ పోస్టీరియర్గా స్పైనల్ కార్డ్ ఉంటుంది, దాని టాలరెన్స్ చాలా తక్కువ. మనం ఇదేంటి 6.5 వారాల రేడియేషన్ ఇస్తున్నాము, కానీ స్పైనల్ కార్డ్ యొక్క టాలరెన్స్ చాలా తక్కువ అన్నమాట. అలాగే ఇదేంటి 2 సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి, తర్వాత ఎంటైర్ ఇదేంటి ఏరో డైజెస్టివ్ ట్రాక్ట్ మ్యూకోసా ఉంటుంది, తర్వాత మైనర్ సెలవరీ గ్లాండ్స్ ఉంటాయి, సబ్ మ్యాండిబులర్, తర్వాత సబ్ లింగ్వల్ గ్లాండ్స్ ఉంటాయి, ఈ ఇదేంటి డిగ్లుటేషన్ మజిల్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడాను చాలా రేడియేషన్కి ఇదేంటి రేడియేషన్ సెన్సిటివ్ స్ట్రక్చర్స్ అన్నమాట. సో వీటికి డోస్ తక్కువగా వెళ్ళాలి, అందుకనే IMRT అనేటువంటి దానివల్ల పోస్ట్ ఆపరేటివ్ ట్యూమర్ బెడ్కి డోస్ ఎక్కువగా వెళ్ళి ఈ సెన్సిటివ్ స్ట్రక్చర్కి రేడియేషన్ తక్కువగా వెళ్ళి ఎక్కువ రిజల్ట్స్ అన్నమాట, గుడ్ రిజల్ట్స్, తర్వాత లీస్ట్ టాక్సిసిటీ వచ్చేటువంటి విధానాలు ఉన్నాయన్నమాట. ఈ IMRTని ఇదేంటి VMAT పద్ధతిలో కావచ్చు డెలివరీ చేయొచ్చు, తర్వాత ఇమేజ్ గైడెన్స్తో కూడాను డెలివరీ చేసేటువంటి విధానాలు కూడా ఉన్నాయి. అయితే కామన్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు రేడియేషన్ అయిపోయాక సైడ్ ఎఫెక్ట్స్ గురించి. సో ముఖ్యమైన సైడ్ ఎఫెక్ట్స్ స్కిన్ నల్లబడిపోవడము, ఇంకొకటి నోట్లో లాలాజలం అంటే సెలైవా రాకపోవడం, డ్రై మౌత్ రావడం. సో వీటిని అవాయిడ్ చేయడానికి ఏమన్నా కొత్త రకం టెక్నాలజీస్ రేడియేషన్లో ఏమన్నా వచ్చాయా? మన దగ్గర స్టార్ హాస్పిటల్లో కూడా అవి పాటిస్తున్నామా? ఎస్ సార్, మనం పాటిస్తున్నాము. మన దగ్గర ఉన్నటువంటి అంటే అడ్వాన్స్ టెక్నాలజీలో స్కిన్ స్పేరింగ్ ఎఫెక్ట్ అనేటువంటిది కూడా ఒక స్పెసిఫిక్గా మనం చెప్పుకోవాలి. తర్వాత మనం ప్లాన్ చేసేటప్పుడే సెలవరీ గ్లాండ్స్ని మనం ఇదేంటి డోస్ టాలరెన్స్ లిమిట్స్లో పెట్టుకోవాలి. ఆ డోస్ టాలరెన్స్ లిమిట్స్ క్రాస్ చేస్తే కనుక ఇదేంటి సో సెలవరీ గ్లాండ్స్ నుంచి ఫర్దర్ సెలైవా ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి అన్నమాట. అందుకని వితిన్ టాలరెన్స్ లిమిట్స్లో పెట్టుకుంటాము. ఇవి డ్రై మౌత్ వీ కెన్ ఇదేంటి ఓవర్కమ్ అవ్వచ్చు. అలాగే ఇదేంటి స్కిన్ రియాక్షన్స్ మనం ఇదేంటి గ్రేడ్ 3, గ్రేడ్ 4 స్కిన్ రియాక్షన్స్ వెళ్లకుండా ఈ అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా గ్రేడ్ 1, గ్రేడ్ 2 స్కిన్ రియాక్షన్స్ దగ్గరే ఆగిపోవచ్చు. ఇవి హైపర్ పిగ్మెంటేషన్, స్మాల్ అల్సరేషన్స్ ఇవి వస్తాయి. ఇవి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తోనే పేషెంట్స్ రికవరీ అయిపోతారు. చాలా వరకు ఈ పిగ్మెంటేషన్ ఏదైతే వస్తుందో, చేంజ్ వస్తుందో అది కూడాను లాంగ్ రన్లో ఒక 6 months to 1 yearలో చాలా పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. వాళ్ళు కూడాను ఆ పిగ్మెంటేషన్ కూడాను రికవరీ అయిపోతుంది. ఇంకొక కామన్ క్వశ్చన్ పేషెంట్స్ తరచూ అడుగుతూ ఉంటారు, రేడియేషన్ అవుతున్నప్పుడు కానీ అయిపోయాక కానీ ఆ పార్ట్ని తడపాల్సిన అవసరం వచ్చినప్పుడు తడవచ్చా? అంటే వాటర్ స్నానం చేయడం అట్లా చేయడానికి వీలు పడుతుందా? రేడియేషన్ జరుగుతూ ఉన్నప్పుడు అలో చేస్తాం,
కానీ దాని మీద ఎటువంటి ఇదేంటి ఎక్స్ట్రా సోప్ పెట్టి ఇదేంటి ఇది చేయడం రుద్దడం కానీ లేదంటే టవల్తో రుద్దడం కానీ అటువంటివి మాత్రం అవాయిడ్ చేస్తాం. మగవాళ్ళల్లో చాలా వరకు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ మగవాళ్ళల్లో ఈ షేవింగ్ గురించి చాలామంది అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కామన్గా ఇచ్చేటువంటి అడ్వైజ్ ఏంటంటే వాళ్ళు బ్లేడ్తో షేవ్ చేయకూడదు. ఏదంటే ట్రిమ్మింగ్ కానీ చేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక ఏదంటే సిజర్స్తో డైరెక్ట్గా కట్ చేసుకోవడం మాత్రం అనేటువంటిది రికమెండ్ చేస్తాము. ఎందుకంటే ఈ స్కిన్ అనేటువంటిది రేడియేషన్ జరుగుతూ ఉన్నప్పుడు చాలా వరకు పలుచబారడం పతులా అవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ షేవింగ్ చేయడం వల్ల చాలా వరకు ఇదంటే స్కిన్ రియాక్షన్స్ అగ్రెసివ్ అంటే ఇంకా ఎక్కువ అవ్వడం అనేటువంటిది చూస్తూ ఉంటాం. అందుకని ఇవి చాలా వరకు మనం అవాయిడ్ చేస్తామన్నమాట. ఒకవేళ స్కిన్ రియాక్షన్స్ వచ్చినా వాళ్ళకు మేము ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వాటి మీద అది చాలా స్టెరైల్ అల్సర్ రేడియేషన్ వల్ల ప్రొడ్యూస్ అయినటువంటిది కాబట్టి దాని మీద ఎటువంటిది అంటే ఏదైనా యాంటీబ్యాక్టీరియల్ పౌడర్ కానీ సోప్ కానీ లేదంటే ఆయిల్ కానీ పౌడర్ కానీ అటువంటివి ఏమీ వేయొద్దు అనేటువంటి విషయం కూడా మేము వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఇంకొకటి సార్, రేడియేషన్ అనేది 6.5 వారాలు ఇవ్వాలి కదా, మధ్యలో కొంతమంది స్కిప్ చేయాల్సిన అవసరం పడినప్పుడు మరి దాని ప్రభావం ఎంతవరకు రేడియేషన్ మీద ఉంటుంది? స్కిప్ చేయాల్సిన అవసరం అంటే పేషెంట్స్ కొంచెం ట్రాన్స్పోర్ట్ రీత్యా కానీ సమ్ ఇల్ హెల్త్ వల్ల రేడియేషన్ తీసుకోలేదు, ఒక 1 వీక్ గ్యాప్ వచ్చింది, సో అప్పుడు ఎలా దాన్ని మనం ఓవర్కమ్ చేయొచ్చు అంటారు? మనం దాన్ని ఏమంటారంటే కనుక గ్యాప్ కరెక్షన్ అనేటువంటిది ఒక మొడాలిటీ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని రోజులైతే రేడియేషన్ తీసుకోలేదో ఈ గ్యాప్ కరెక్షన్ ఫార్ములాలో పెట్టి వాళ్ళని అడిషన్గా ఇంకా ఒక 1 ఫ్రాక్షన్ కావచ్చు 2 ఫ్రాక్షన్ కావచ్చు ఇదంటే మళ్ళీ ఫర్దర్ యాడ్ చేస్తామన్నమాట. టోటల్ డోస్ అనేటువంటిది ఇంకొక ఇదంటే 2 to 4 గ్రే పెరుగుతుంది, కానీ యాడ్ చేసి ట్యూమరిసైడల్ డోస్ ఓకేనా పూర్తిగా జబ్బు ఇదేంటి తగ్గిపోయే విధానంలో క్యూర్ చేసేటువంటి విధానంలో రేడియేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, చాలా బాగా వివరించారు. సో ఆన్ దిస్ వరల్డ్ నో టొబాకో డే, Star Hospitals has created an awareness program. So let us all urge the public to quit the tobacco and be cancer free. Thank you so much for listening to us. Thank you.